శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో అక్రమ కట్టడాలంటూ రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బందితో కలిసి నిర్మించిన ఇళ్లను జేసీబీల ద్వారా కూల్చివేశారు. గత ప్రభుత్వ హయాంలో వాగులు వంకలు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించిన అధికారులు శనివారం ఉదయం 3 గంటలకు రెవెన్యూ పోలీసులు సిబ్బందితో కలిసి జేసీబీలతో కూల్చివేతలను రేణిగుంట మండల పరిధిలోని కుర్రకాల్వ గ్రామంలో అధికారులు చేపట్టారు. మరో 100 అక్రమ నిర్మాణాలు గుర్తించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వాటిని కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే కుర్రకాల్వ గ్రామ దళితులకు 1987లో సర్వే నంబర్ 15లో 4 ఎకరాల 83 సెంట్లలో 56 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఆదర్శ మాల ఐక్యవేదిక పార్లమెంట్ అధ్యక్షులు నాగరాజు తెలిపారు. అప్పటి నుంచి ఇల్లు కట్టుకుని నివసిస్తున్నామని చెప్పారు. ఆ స్థలం తమ అధీనంలోనే ఉందన్నారు. కుటుంబాలు పెరగడంతో గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం అదే అధికారులు దళితులు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు హరినాథ్ మాట్లాడుతూ కుర్రకాలంలో 65 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని అప్పటి నుంచి దళితుల స్వాధీనంలో ఆ భూమి ఉన్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో వేరే వ్యక్తుల చేత ఆక్రమణలకు గురికాకుండా దళితులందరూ కలిసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేద్కర్ భవనాన్ని నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం వారు కట్టుకున్న ఇళ్లను రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు సిబ్బందితో కలిసి రాత్రి వేళల్లో జేసీబీలతో కూల్చివేయడం బాధాకరమన్నారు. అదేవిధంగా చెంగారెడ్డిపల్లిలో గిరిజనులు కట్టుకున్న ఇళ్లను కూల్చివేశారని అన్నారు. ఈ సమస్యలపై కుర్రకాల్వ రెవెన్యూ సదస్సులో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ సురేష్ బాబుకు అర్జీ అందజేశారు. గత 1985లో 87లో పట్టాలు ఇచ్చారు. 56 ఇళ్ళు పట్టాలు ఇచ్చారు. 15 సర్వే నంబర్లు 4 ఎకరాల 83 సెంట్లు 83 సెంట్లో ఇచ్చారు. మేము గత ప్రభుత్వం నుంచి 1985 నుంచి ఇల్లులు కట్టుకొని స్థానికంగా ఉన్నాము. అంబేద్కర్ విగ్రహం పెట్టాము. ఈ స్థలాలంతా మా ఎస్ఎల్కి సంబంధించిందే అని చెప్పి మేము ఇన్నేళ్ళుగా ఉన్నాము. చిన్న పిల్లకాయల నుంచి పెద్ద పిల్లకాయల నుంచి ఒక్కొక్కరికి 3 అయిపోయినారు. ఇప్పుడు కుటుంబం పెరిగిన వల్ల మా దళితులంతా మేమంతా మా ఊరు వాళ్ళు ఎస్సీలు మధ్యస్థం పెట్టుకొని మేము ఇల్లులు కట్టుకోవడం జరిగింది. ఇల్లులు కట్టుకొని జరిగితే గత ప్రభుత్వంలో ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ అందరూ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మేము కొట్టేశారు. రెవెన్యూలు కొట్టడానికి ఎస్సీలకి నోటీస్ ఇచ్చి కొట్టాలి. అంబేద్కర్ భవనం కూడా కొట్టేశారు. అంత దారుణమైన స్థితి. అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్నే విగ్రహావిష్కరణ చేసి అంబేద్కర్ భవనాన్ని కోలు చేసేశారు. రెవెన్యూలు నిశ్చయంగా పోలీసు వాళ్ళు రెవెన్యూలు ఇలాగా పర్మిషన్ లేకుండా అంబేద్కర్ భవనం చేసేశారు. ఇల్లులు కొట్టేశారు. మాకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఇళ్ళల్లో నిద్రపోతూ ఉంటామండి వచ్చి కొట్టేశారు. చచ్చిపోయి ఉంటే పరిస్థితి ఎవరు ప్రాణం పోయి ఉంటే వాళ్ళు తెచ్చిస్తారా? మాకేమన్నా దళితుల మీదనే అన్నామా? దళితుల మీద దారిలా దళితుల భూములే కావాలా? దళితులు అనేవాడు కూడా రూపాయి కోడి పట్టుకొని కట్టిన ఇల్లు అంటే ఇది. ఈరోజు ఇల్లు కట్టేస్తే రేపు ఎవరు మాకు ఈరోజు ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు డబ్బు లేదు, ఏం చేయాలి? ఇల్లు కట్టుకున్నాం, ఏడుండాలి పోయి మేము? దయచేసి ఈ ప్రభుత్వం సుధీర్ అన్నకి చెప్పడం ఇదే. మన బిఎఫ్ మసూద్ అమ్మాయిలో ఇచ్చినారు కదా, బిఎఫ్ మసూద్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ పార్టీకి మాకు సంబంధం లేదండి. మేము అంబేద్కర్ లీడర్స్ అండి. మేము అంబేద్కర్ లీడర్స్ని ఎస్సీల భూములు కొట్టడానికి గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం మీరే కొట్టారు. మళ్ళీ రెవెన్యూలో కొట్టారు. రెవెన్యూలో ఇచ్చి ఎందుకు కొడతారు? చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, నారా లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఒకటే మాట ఇచ్చారు. ఏడ దళితుల మీద అన్యాయం జరగకూడదు, ఏడ ఇది జరగకూడదు. ఏడ అన్యాయం జరిగినా ఏ మనిషికైనా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏడ అన్యాయం జరిగినా నేనుంటానన్నాడు పవన్ కళ్యాణ్. 67 మందికి దాకా పట్టాలు ఇచ్చారు. ఈ సర్వే నెంబర్ వచ్చి కురకాల లెక్క దాకా 15 సర్వే నెంబరు. దీంట్లో 4 ఎకరాల 48 సెంట్ల దాకా ఇక్కడ భూమి ఉంది. దీంట్లో గతం నుంచి కూడా ఈ దళితుల స్వాధీనంలోనే ఉంది. వాళ్ళ పట్టాలు ఇచ్చున్నారు. ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఏరియా వాళ్ళు ఆక్రమణలో పోకుండా వీళ్ళందరూ కలిసి ఇంట్లో నిర్మించుకొని ఇక్కడ అంబేద్కర్ భవనము అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా స్థాపించుకోవడం కూడా జరిగింది. ఇటువంటి దాన్ని ఈరోజు నిన్న అర్ధరాత్రి 1:30 ఆ టైంలో వచ్చి పోలీసు బలగాలు రెవెన్యూ అధికారులు అందరూ వచ్చి ఇక్కడ కూల్చేయడం అనేది చాలా దారుణ విషయం. మేము ఈరోజు ఏపీ గిరిజన సంఘం అదేవిధంగా సిపిఎం పార్టీగా ఒకటే కోరుతున్నాం.
ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ దళితులు గిరిజనులు ఎక్కడైతే నిర్మించుకున్నారో పేద బలహీన వర్గాలు వాళ్ళ మీద పడి వాళ్ళ ఇండ్లు కూల్చేసి వీళ్ళు అప్పులు 2 లక్షల నుంచి 5-6 లక్షలు వడ్డీలు తెచ్చి ఇక్కడ ఇండ్లు కట్టుకున్నారు, కూల్చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి మేము మాట్లాడుతున్నాం.